నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ ఛానల్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్ చూడండి, తెలంగాణలో మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి 172 పోస్టులు ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి, కంప్లీట్గా వివరిస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన నోటిఫికేషన్ యొక్క లింకుని, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకుని ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నేను ఎంత చెప్పినా కూడా, మీకు అర్థమైనా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ మొత్తం రీడ్ చేయండి, 1-2 సార్లు. ఓకేనా? జాగ్రత్తగా రీడ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి. ఓకేనా? సో చూడండి మిత్రులారా, మనకు యాక్చువల్గా ఇది మనకి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, epanchayat.telangana.gov.in అని. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. కంప్లీట్గా చదివిన తర్వాత అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ కలిగిన క్యాండిడేట్స్. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు నోటిఫికేషన్. 172 పోస్టులతోని మనకు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ ఇచ్చింది మీకు, దీంట్లోనే విజిట్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే స్టార్ట్ డేట్ వచ్చేసి 18/9/2021, ఎండింగ్ వచ్చేసి 8/10/2021 వరకు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా పేమెంట్ లాస్ట్ డేట్ కూడా అదే రోజు వరకు, 8/10/2021. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ పంచాయత్ సెక్రటరీ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ డిగ్రీ పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ చూడండి, మస్ట్ బీ ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ కోటా యాజ్ పర్ గైడ్ లైన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ నోటిఫికేషన్ యాజ్ పర్ GOMS నెంబర్ 74. ఓకేనా? Y80 C స్పోర్ట్స్ డెప్ట్ డేట్ 9/8/2012 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, ఈ పాయింట్ చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమము 44 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఓన్లీ అని కూడా చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి ₹800, బీసీ క్యాండిడేట్స్ హూ కమ్స్ అండర్ క్రిమిలేయర్, ఓకేనా, వీళ్ళకైతే 800, SC ST BC నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్, ఓకేనా, PH అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి సంబంధించి ₹400 కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా? జస్ట్ నేను సింపుల్గానే వివరిస్తున్నా, ఇవన్నీ మీరు చూసుకోండి జాగ్రత్తగా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఏ విధంగా పే చేయాలని కూడా ఇచ్చారు మనకు. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. ఓకేనా? నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ 35 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్, అది మాత్రమే. మెరిట్లో మనకు మెరిట్ ఉంటే ఇస్తారు జాబు సెలెక్ట్ చేసి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2 వచ్చేసి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఓకేనా, అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇది కూడా 100 మార్కులు, 100 క్వశ్చన్లు ఉంటాయి, 120 నిమిషాలు టైం లిమిట్, 35 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్. సేమ్ అప్పలాగానే మనకు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు JPS రాసాం కదా, ఇది సిలబస్తోని. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేవి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. సో సిలబస్ అవంతా కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. అయితే మనకి ఇక్కడ బేసిక్ సర్వీస్ కండిషన్స్, మనకు శాలరీ చూసుకున్నట్టయితే ఇక్కడ 28,799 ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ కూడా మనకు కొన్ని ఇక్కడ అంశాలు ఇవ్వడం జరిగింది, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్, ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఫాలోయింగ్ మా సర్టిఫికెట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్, అదర్ ఫైనల్ సెలక్షన్ అని చెప్పేసి ఏ సర్టిఫికెట్లు కావాలో కూడా ఇక్కడ
క్లియర్గా ఇచ్చారు అన్ని రకాలుగా. కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. ఓకేనా, లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ రిజర్వేషన్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 35, కానీ మనకు మెరిట్లో అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఓఎంఆర్ టైప్లో అయితే మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి. సో ఇంకా మిగతాయి కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది మనకు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి. తర్వాత ఇక్కడ సిలబస్ ఇచ్చారు. ఓకేనా, సిలబస్ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్గా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు మొత్తం ఈ జిల్లాల ప్రకారంగా మనకు ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా 172. ఈ టేబుల్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు, ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ములుగు డిస్టిక్ నీడ్ టు అప్లై ఫ్రమ్ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు నారాయణపేట్ డిస్టిక్ నీడ్ టు అప్లై ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్ అని ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ నుంచి అప్లై అయ్యాలి కాబట్టి ఒకసారి చూసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది టోటల్గా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ 1 or 2 times చదివి అప్లై అయితే చేసుకోండి, ఈ స్పోర్ట్స్ కోటా కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో. సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. మరిన్ని జాబ్ అప్డేట్స్తో నోటిఫికేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను.